అందరికీ నమస్కారం. హర్షదెందలి కాయో హనుమ కన్నడ సాంగ్ అనమాట. 44th మేల్కత భవప్రియ జన్యువైన భవానీ రాగానికి రాస్తాను. ఎగ్జాక్ట్గా పెద్దవాళ్ళు పాడింది ఎలా అయితే ఉందో అలాగే రాస్తుంది అనమాట. భవానీ రాగంలో స్వరస్థానం షడ్జమం, శుద్ధరిషమం, సాధారణాంతరం, ప్రతిమధ్యమం, శుద్ధదైవతం, కార్తీక నిషాదం, తారస్థాయి షడ్జమం. నిని నీ దామ నిదద హర్ష దిందలి కాయో హనుమ దాదమ మద నినిద హాల బావియో లిరువంత భీమ మమ గరిగ దామ నినిదాని రీరీరి గురుమధ్వరాయర చరణెక్కి రిరిగాగ రిగ రీరిని నమీసువే నిని హరి సర్వోత్తమ దాని నెంబ స్థిరవాద గగరీరి. ఇది హైయర్ ఆక్టేవ్లో వస్తుంది. నినీదామ నినీత మతికోడు హనుమ. ఇదనమాట మొత్తం అన్ని చరణాలు కూడా ఈ రకంగానే ఉంటాయి. ఇదే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ పార్ట్ అనమాట. అంతా ఈ రకంగానే మళ్ళీ ఇదంతా కూడా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. హర్ష దిందలి కాయో హనుమ హాల బావియోಳಿರುವಂತ ಭೀಮ ಗುರುಮಧ್ವರಾಯರ ಚರಣಕ್ಕೆ ನಮಿಸುವೆ హరి సర్వోత్తమనెంబ స్థిరవాద మతికోడు హనుమ. ఈ రకంగా వస్తుంది. అంటే కన్నడ కదా, అది ఇంగ్లీష్లో ఉంటే అది రాశాను, దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఈ రకంగా వస్తుంది. ఎగ్జాక్ట్ సేమ్ అంత పెద్దవాడు పాడింది ఎలా అయితే ఉందో దానికి ఎగ్జాక్ట్గా వస్తుంది. థ్యాంక్ యూ.